డాక్టర్ గారు, సునీత గారు ఇలా అడుగుతున్నారండి. నాకు 10 నెలల బాబున్నాడు. నేను బాబుకి పాలు పడుతున్న సమయంలో నా చెస్ట్ భాగంలో తిమ్మిరి పట్టినట్లుగా అవుతోంది. ఆ తిమ్మిర్లు రొమ్ములో కాకుండా చెస్ట్ భాగంలోనే వస్తున్నట్లుగా అనిపిస్తోంది. మళ్ళీ కొంత సమయం తర్వాత నార్మల్ అయిపోతోంది. నాకెందుకు ఇలా అవుతోంది? ఇదేమైనా సీరియస్గా తీసుకోవాల్సిన సమస్య? నేనెవరిని కలవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సునీత గారు, మీరు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మీకు ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఏమైనా యాసిడిటీ రిలేటెడ్ ఇష్యూ అని ఒకసారి చెక్ చేసుకోండి. పాలు ఇచ్చే తల్లులు వాళ్ళ ఆహార నియమాలు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించట్లేదు. ఎందుకంటే పాలు ఇస్తారు, దాని తర్వాత డైపర్ మారుస్తారు, దాని తర్వాత బేబీ పడుకుంటుంది, పడుకున్న తర్వాత బేబీకి సంబంధించిన పనులన్నీ చేస్తారు. తప్పితే వాళ్ళ ఆహార నియమాలు, వాళ్ళు తీసుకోవాల్సిన వైటమిన్ మెడికేషన్స్ అన్నీ తీసుకోవట్లేదు. తీసుకోకపోగా ఇది న్యూట్రిషనల్ రిలేటెడా, లేకపోతే మీరు టైంకి ఫుడ్ తీసుకోకపోతే యాసిడిటీ రిలేటెడా, లేకపోతే ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీయా, కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీయా, ఈ తిమ్మిర్లు అనేవి మనకి తెలియదు. అయితే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలు. ఫిజిషియన్ దగ్గరికైనా వెళ్ళొచ్చు, గైనకాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. మీరు కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకుని, విటమిన్ డి లెవెల్స్ బాగా ఉండి, టైంకి ఫుడ్ తీసుకుంటూ, మీకు యాసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి కూడా ఇలాంటి ఇబ్బంది ఏదైనా వస్తూ ఉంటే దానికి మీరు విరుగుడు గురించి, మందు గురించి ఆలోచించాలి. తప్పితే మీకు ఇవన్నీ ఏవి చెక్ లేకుండా, మీరు టైంకి ఫుడ్ తీసుకోకుండా, టాబ్లెట్స్ తీసుకోకుండా యాసిడిటీ మెయింటైన్ బాధతో పడుతూ ఉంటే ఇది ఇలా పట్టేసినట్టు ఉండడము, తిమ్మిరిగా ఉండడము, గొంతులోకే ఉన్నట్టు ఉండడము, అలాంటి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు తల్లిపాలు ఇస్తున్నారు కాబట్టి మీ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని మీరు గమనిస్తూ ఉండండి. పోషకాహారం తీసుకోండి. రెగ్యులర్గా కాల్షియము, డిహెచ్ఏ ట్యాబ్లెట్స్ తీసుకోండి. ఒక విటమిన్ డి ఇంజెక్షన్ తీసుకోండి. ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీతో కూడా చాలా ఇబ్బందులు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటూ, రెగ్యులర్గా డైట్ తీసుకుంటే ఇలాంటి సమస్యలు అనేవి రావు.